మంచి ప్రారంభాలు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 1-2 వచనములు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కొలస్సీ 1 అధ్యాయము 2 వచనం. సంఘమే గనుక అక్కడ ఉండకపోతే కొలస్సీ పట్టణం బహుశా క్రొత్త నిబంధనలో ఎప్పుడూ ప్రస్తావించబడి ఉండేది కాదు. ఈ పట్టణం అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎప్పుడూ ప్రస్తావించబడలేదు. ఎందుకంటే పౌలు కొలస్సీ సంఘాన్ని ప్రారంభించలేదు, దానినెప్పుడూ సందర్శించలేదు కూడా. పౌలు వారి విశ్వాసం గూర్చి విన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4-9. కానీ అతడు ఈ విశ్వాసులను వ్యక్తిగతంగా చూడలేదు. 2వ అధ్యాయము 1 వచనం. ఓ చిన్న పట్టణంలో అపరిచితులతో ఏర్పడి ఉన్న ఈ సంఘం గొప్ప అపోస్తలుడైన పౌలు నుండి ఓ ప్రేరణాత్మక పత్రికను అందుకుంటూ ఉంది. కొలస్సీ సంఘం పౌలు ఎఫెసు పట్టణంలో చేసిన 3 ఏళ్ల పరిచర్య యొక్క బాహ్య వృద్ధి అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 20వ అధ్యాయము 17-38. ఎఫెసులోని సంఘం యొక్క సాక్ష్యం ఎంత శక్తివంతంగా ఉండిందంటే యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. అపోస్తల కార్యములు 19:10 వచనం. ఇక్కడ మనకు ఓ మంచి పాఠం ఉంది. ఓ పరిచర్యను స్థాపితం చేయడానికి దేవునికి ప్రతిసారి ఓ అపోస్తలుడో లేక ఓ పూర్తికాల క్రైస్తవ పనివాడో కావలసిన అవసరం లేదు. అలాగని విశాల భవంతులో విస్తరించే సంస్థలో కూడా అవసరం లేదు. ఎఫెసు వంటి పెద్ద పట్టణ ప్రాంతాల్లోని క్రైస్తవులు బయట ఉన్న చిన్న పట్టణాలకు వెళ్ళి సువార్త పంచుకోవాలనేది దేవుని ప్రణాళిక. మీ సంఘం చిన్న పట్టణం అనే మిషన్ పొలాలను సౌవార్దీకరించడంలో సహాయపడుతోందా? లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు లేదా మీ సంఘానికి చుట్టుపట్లనున్న అవసరతల గూర్చిన మీ స్పృహను పెంచుకోవడానికి ఈ వారం మీరు చేయగలిగిన ఓ పని ఏమిటి? ఆమేన్.